సో ఫస్ట్‌గా మనం కాకినాడ నుంచి విశాఖపట్నం నుంచి ప్రయాగ్‌రాజ్ ఎలా చేరుకున్నామో క్లియర్‌గా అయితే ఈ వీడియోలో చూద్దాం. సో మనకైతే కాకినాడ నుంచి లేవు కాబట్టి ట్రైన్స్ నేనైతే సామర్లకోట నుంచి అయితే స్టార్ట్ అయ్యాను. సో సామర్లకోట టు వైజాగ్ ట్రైన్ నెంబర్ వచ్చేసి 12864 జనరల్ టికెట్‌లో అయితే నేను ట్రావెల్ చేశాను. జస్ట్ 40 రూపీస్‌తో అయితే మనం వైజాగ్ అయితే చేరుకున్నాం. సో మనం విశాఖపట్నం రీచ్ అయ్యాక మన ట్రైన్ వచ్చేసి 5:35కి ఇది వైజాగ్ నుంచి ప్రయాగ్‌రాజ్‌కి ట్రైన్. మన ట్రైన్ నెంబర్ వచ్చేసి 08536 ఇది కుంభమేళ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ మాట. ఇది ఓన్లీ కుంభమేళ టైంలోనే మనకి ఈ ట్రైన్ అయితే వేశారు. టికెట్ ప్రైస్ వచ్చేసి 750 రూపీస్. స్లీపర్ క్లాస్ జర్నీ టైం వచ్చేసి 32 అవర్స్. ట్రైన్ కూడా ఫుల్ ఖాళీ, క్రౌడ్ అయితే లేదు. సో డే 1 వచ్చేసి మనకి ఇంకా ఇంటి దగ్గర నుంచి అయితే తెచ్చేసుకున్నాం పులిహోర. సో ట్రైన్ జర్నీ అంటే ఆల్మోస్ట్ అందరూ క్యారీ చేసేది ఫస్ట్ పులిహోరే. డే 1లో మనకి ఫుడ్ ఖర్చు అయితే ఏమీ లేదు. వైజాగ్ నుంచి ట్రైన్ ఎంత ఖాళీగా ఉందో మీరే వినండి. వైజాగ్లో ఎక్కాం. ఎలా ఉంది జనరల్? సూపర్. స్లీపర్ బెస్ట్, జనరల్ బెస్ట్? జనరల్ సూపర్. ఎలా ఉంది? మొత్తానికి 32 గంటలు ట్రైన్ జర్నీ చేసి మనం ప్రయాగ్రాజ్ అయితే రీచ్ అయ్యాం. అక్కడ దిగగానే స్టేషన్ బయటకు వస్తే మనకైతే ఆటోస్ అయితే అవైలబుల్ ఉంటాయి. 150 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు. డైరెక్ట్ మనల్ని అయితే సంగం దగ్గర అయితే డ్రాప్ చేస్తారు. వన్స్ మనం సంగం దగ్గర అయితే చేరుకున్నాక మనం అక్కడే మంచిగా బ్రష్ అవన్నీ కంప్లీట్ చేసుకొని మనం అయితే పుణ్యస్థానాలు కూడా చేసేసాం. సో నెక్స్ట్ పుణ్యస్థానాలు అయిపోగానే అంత క్రౌడ్లో కూడా మనం మెల్లిగా అయితే బయటకైతే వచ్చేసి ఇక్కడ ఇలాగా చాలామంది బొట్లు పెట్టే వాళ్ళు అయితే ఉంటారు. జస్ట్ 20 రూపీస్ అయితే తీసుకుంటారు. మంచిగా దేవుడి బొట్టు ఒకటి పెట్టించుకొని మీరు అలా జస్ట్ ఒక 1 కిలోమీటర్ ఎదురుకు వస్తే మీకు ఎదురుగా బెడే హనుమాన్ టెంపుల్ అయితే ఉంటుంది. మీకు ఇక్కడ కోటలో కనిపిస్తుంది కదా. సో ఇదే టెంపుల్ మనకి జస్ట్ ఒక 2 అవర్స్లో అయితే దర్శనం అయితే అయిపోద్ది. ఎందుకంటే మహాకుంభమేళ టైంలో ఫుల్ క్రౌడ్ అయితే ఉంటారు కాబట్టి. సో మీరు అలా కొంచెం ఇంకా ఫ్రంట్కి వెళ్తే శ్రీ ఆదిశంకర వారి మండపం అయితే ఉంటుంది. సో మీరు అది కూడా విజిట్ చేయండి. పైన కూడా చాలా బాగుంటాయి శివలింగాలతో. ఫుడ్ అయితే వచ్చేసి మనకి ఇలా ఎక్కడ పడితే అక్కడ చాట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ రూమ్స్ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి. మీకు కనిపించిన ఈ పై సెక్టార్లో ఎక్కడన్నా కూడా మీరు స్టే అయితే చేయొచ్చు. మనం ఇప్పుడు డే 1 అంతా అయితే అయిపోయింది. డే 2లోకి అయితే వెళ్తున్నాం. సో డే 2లో వచ్చేసి ప్రయాగ్రాజ్ నుంచి అయోధ్యకి అయితే మన ట్రైన్. ప్రయాగ్రాజ్ నుంచి అయోధ్యకి ప్రతిరోజు డైలీ ట్రైన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. ప్రతి గంటకి కూడా ట్రైన్ టికెట్ వచ్చేసి జస్ట్ 40 రూపీస్ జనరల్ టికెట్ అయితే. రైల్వే స్టేషన్ మేము అయితే బయటకు వచ్చేసి సో అక్కడి నుంచి అలా నడుచుకుంటూ వెళ్ళి గంగా నదిలో స్నానం చేసి సో దర్శనంకి అయితే వెళ్ళిపోయాం. సో దర్శనంకి వెళ్ళి క్యూ కూడా చాలా ఫ్రీగా అయితే ఉంది. నైట్ మేము టెంపుల్కి దర్శనం వెళ్ళే టైం వచ్చేసి 11కి అలా అవుతుంది. సో ఆ టైంలో కూడా ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సో అలా మేమైతే దేవుడిని అయితే దర్శనం చేసుకున్నాం. మొబైల్స్ కూడా చాలా ఫ్రీగా పట్టుకు వెళ్ళిపోతున్నారు అందరూ కూడా. మీరు చూస్తుంది కూడా నేనైతే లైవ్గా తీసింది అది. సో డే 2లో మన అయోధ్య అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ డే 3 కూడా నెక్స్ట్ సేమ్ అయోధ్య నుంచి మనం అయితే వారణాసికి డైలీ ట్రైన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. ప్రతి 1 అవర్కి టికెట్ వచ్చి 40 రూపీస్. సో వారణాసి జంక్షన్ రీచ్ అయ్యాక మేమైతే హిందుస్థాన్ పేయింగ్ గెస్ట్ హౌస్లో మేమైతే డార్మెటరీ తీసుకున్నాం. జస్ట్ 500 రూపీస్. రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. సేమ్ అలాగే మేము అక్కడ నుంచి ఎర్లీ మార్నింగ్ లేచి గంగా నదికి వెళ్ళిపోయి మనం ఘాట్స్లో స్నానం చేసి వన్స్గా మనమైతే దర్శనంకి అయితే వెళ్ళిపోయాం. కాశీ ఇదే మెయిన్ బ్యాక్ సైడ్ మన టెంపుల్. అక్కడ మీకు సెక్టర్ 4 అని కనిపిస్తుంది. అక్కడి నుంచి మనం అయితే దర్శనంకి అయితే వెళ్ళాం. సో మన దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది. సో మన దర్శనం కంప్లీట్ అవ్వడానికి ఆల్మోస్ట్ 7 అవర్స్ అయితే అలా పట్టింది. తర్వాత మనం వచ్చి ఘాట్స్ దగ్గర బాబాలు అయితే చూద్దామని చెప్పి ఆశీర్వాదాలు తీసుకోవడానికి అయితే వెళ్ళాం. సో వన్స్ బాబాల దర్శనం అయిపోయాక ఘాట్స్ అన్నీ కూడా అయితే కంప్లీట్ చేసాం. ఇదే మణికర్ణి ఘాట్ అయితే మీకు కనిపిస్తుంది కదా. ఇదే మెయిన్ శివ టెంపుల్ అయితే కాశీలోని. ఇక్కడ నుంచి నార్మల్ టైమ్స్ అయితే దర్శనం మనకు అలా పంపిస్తారు. ఇప్పుడు కుంభమేళ టైంలో మొత్తం సెక్టార్ల కింద పంపిస్తున్నారు. సో ఇక్కడ నుంచి మనం అయితే గంగాహారతికి అయితే వెళ్ళాలి. సో గంగాహారతి వచ్చేసి ఇదే రోడ్డు స్ట్రైట్గా అయితే వెళ్ళాలి. మనం ఇప్పుడు 5 కల్లా వెళ్ళిపోతున్నాం గంగాహారతికి. సో ఏంటంటే మళ్ళీ క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు మనం వెళ్ళామంటే కష్టం అవుతుంది కదా. మరి గంగాహారతి ఈ లోపల ఖాళీగా ఉంటే మనం అయితే గంగాహారతి ఇంకా స్టార్ట్ అవ్వదు కాబట్టి మార్నింగ్ రైడ్ కంప్లీట్ అయితే బోట్ 200 అంటే మనం బేరం అనుకుంటే 100 రూపీస్కే వస్తారు. సో మేము 100 రూపీస్కి అయితే వెళ్ళాం. పర్సన్కి వచ్చి 100 రూపీస్ జస్ట్ అంతే. అలాగే అవతల ఒడ్డుకి తీసుకెళ్తారు. క్యామెల్ రైడ్ కూడా సేమ్ ప్రైస్ చెప్తే 200 అని 100 రూపీస్. సో బేరం ఆడితే వాళ్ళు ఒప్పుకుంటారు. జస్ట్ మనం బోట్ రైడ్ ఇంకా క్యామెల్ రైడ్ వచ్చి 200లో అయితే కంప్లీట్ చేసుకుని మళ్ళీ గంగాహారతి టైంకి అయితే ఇవతల పక్కకి అయితే వచ్చేసాం. సో గంగాహారతి కూడా ఇప్పుడు స్టార్ట్ అయితే అయిపోయింది. గంగాహారతి కూడా 1 అవర్లో అయితే మనకి కంప్లీట్ అయితే అయిపోతుంది. ఆ తర్వాత మేము అయితే రూమ్కి వెళ్ళిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే రూమ్ చెక్అవుట్ చేసి మనం అయితే ఇంకా రిటర్న్ అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం మనం. నేను 1 వీక్ పెట్టుకున్న టూర్ ప్లాన్ అంతా మనకి ట్రావెలింగ్ తీసేస్తే జస్ట్ 4 డేస్లో అయితే మనకి టూర్ ట్రిప్ అంతా అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా బాగా అయితే జరిగింది. రైల్వే స్టేషన్కి కూడా వెళ్ళడానికి అయితే ఖాళీ లేదు. ఫుల్ క్రౌడ్ ఎక్కడ చూసినా ఒక ఆల్మోస్ట్ 2 అవర్స్ అయితే పట్టింది. సో మొత్తానికి ఫైనల్గా అయితే మనం అయితే రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాం. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ అండ్ కామెంట్ చేయండి. మరో మంచి కంటెంట్ అయితే కలుద్దాం. సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్.